చేస్తున్నా నా డెవలప్మెంట్ ఫార్ములా ఇది. ఇదిగో నిన్న చివరికి జంతువులకి పక్షులకి కాసి నీళ్లు పెట్టండి, వృద్ధులు కనబడితే కాసి మంచి నీళ్ళు ఇవ్వండి, లేకపోతే గనక ఇప్పుడు మనం డెవలప్మెంట్ ఈ గ్రోత్ చేస్తున్నాం ఇట్లాంటివి చెప్తాడు. గాని రాహుల్ గాంధీ కౌంటర్ సమాధానం ఎప్పుడు చెప్తాడు? ఓవరాల్ గా పార్లమెంట్ లో తిట్టగా ఒక రోజు కౌంటర్ చేస్తాడు ఆయన, అంతే. రోజు కూర్చుని ఇదే పనిగా రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేస్తే దానికి సమాధానం, లేకపోతే ప్రియాంక వాద్రా గారు చేస్తే ఆమెకో స్టేట్మెంట్, సోనియా గాంధీ మాట్లాడితే ఆమెకో స్టేట్మెంట్, అఖిలేష్ యాదవ్కో స్టేట్మెంట్, ఇట్లా చెయ్యడు. ఆయన ఫార్ములా అది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు కౌంటర్లు వేస్తూనే ఉంటుంది గంటగడికి. ఎక్కడ ఇప్పుడు చూడండి తెలంగాణలో కేసీఆర్ ఒక ముక్క మాట్లాడితే 25 మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ సెక్షన్ ఆఫ్ ఫార్ములా ఒకటి, బీజేపీ సెక్షన్ ఆఫ్ ఫార్ములా ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, కేంద్రంలో కాంగ్రెస్ లాంటిది. నిరంతరం మాట్లాడుతూనే ఉంటది ప్రత్యర్థి గురించి, ప్రత్యర్థిని చులకం చేస్తూనే ఉంటది, ప్రత్యర్థిని నాశనం చేయాలని కోరుకుంటూనే ఉంటది. అదే మీకు ఇతను వచ్చేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి లైక్ మోడీ స్టైల్, ఆయన తను నవరత్నాలు ఏం చేశాడో చెప్పుకునేవాడు. తర్వాత వీళ్ళు నెల రోజుల్లో తిట్టిన తిట్లకి ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు కౌంటర్ చేసి దిగిపోయాడు. అది కూడా 2 సొరకలు వేసి వెళ్ళిపోయాడు తప్పించి ఘాటుగా మాట్లాడేవాడు. ఘాటుగా మాట్లాడిన వాళ్ళు అందరూ కొడాలి నాని, పేరు నాని